నా పేరు శ్రీకాంత్, బెజవాడ బార్ అసోసియేషన్లో నేను కూడా మెంబర్ని. ల్యాండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రకాల చర్యలు తీసుకుంది. దాంట్లో మళ్ళీ విమర్శనకు లోనయ్యే ఇంకొక చట్టం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా. ఇప్పటికే అన్ని వర్గాలను టచ్ చేసి వదిలేశారు. ఇప్పుడు లాయర్లు కూడా టచ్ చేస్తున్నారు అనమాట. ఇది కేవలం లాయర్లకే కాదు, లా ప్రొఫెషన్కే కాదు, సామాన్య ప్రజలు లిటిగెంట్ పీపుల్కి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కేవలం పర్టికులర్ అథారిటీకి ఇవ్వడం, జ్యూరిస్డిక్షన్ అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ దగ్గర నుంచి తీసేసి, అంటే సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ని మినహాయించేసి కలెక్టర్లు మరియు హైకోర్టు పరిధిని మాత్రమే పెడితే సాధారణ ప్రజలకైనా న్యాయం జరగదు. అందుకని ఈ చట్టం గురించి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ వారు కూడా ఆల్రెడీ హైకోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టులో కూడా అది పెండింగ్ ఉంది. ప్రస్తుతానికి లిస్టింగ్కి వచ్చిన తర్వాత తదుపరి విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతానికైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్లో జరిగిన చట్టాలకు కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. చట్టాలు తయారు చేసిన తర్వాత దాని గురించి చర్చించిన తర్వాత మాత్రమే పాస్ చేయాలని. ఇట్లా అనాలోచితంగా చర్చలు జరపకుండా కనుక చట్టాలు తయారు చేస్తే ప్రజలకి కూడా ప్రతి కేటగిరీ పర్సన్స్కి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి చట్టాలు. కాబట్టి ఈ గవర్నమెంటే కాదు, రాబోయే గవర్నమెంట్ కూడా కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు తయారు చేస్తే మంచిదన్నాను.